ఇప్పుడు తొలి ఏకాదశి విశేషం గురించి తెలుసుకుందాం. ఏడాది పొడవునా ఎన్ని ఏకాదశులు ఉన్నా ఆషాఢంలో వచ్చే ఏకాదశి తీరే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే తొలి ఏకాదశి కాలాన్ని ఎవ్వరూ నిర్వచించలేరట. ఇది మొదలు, ఇది తుది అంటూ ఎవరూ విభజించలేరు. ఏదో మన సౌలభ్యాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి ఇది తొలి, అది మలి అని నిర్వహించుకుంటాం. కానీ తొలి ఏకాదశి యొక్క కాలాన్ని ఎవరు నిర్వహించలేరు. అలాగే ఏకాదశులన్నిటిలోకి వర్ష ఋతువు ఊపందుకున్నాక వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తామంట. పైగా ఈ పక్షం నుంచే హిందువుల యొక్క పండుగలు ప్రారంభమవుతాయి. ఒకదాని తర్వాత ఒకటిగా వస్తాయి. కాబట్టి తొలి అన్న పదం సరిగ్గా సరిపోతుంది ఈ పదానికి. సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అని అంటారు. శయన ఏకాదశి ఈ రోజు నుంచి విష్ణుమూర్తి 4 మాసాల పాటు పాల కడలిపై యోగ నిద్రలోకి జారుకుంటాడని నమ్మకం. లౌకిక రీత్యా ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయని చెబుతారు. కాబట్టి వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించడం సబవే. ఇలా నిద్రించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు మేలుకొని తన భక్తులకు దర్శనమిస్తాడని ప్రతీతి.